హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మదల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ మాదస్ రాహుల్, హంస సైదులు పాల్గొని మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించడం జరుగుతుందని తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను అందులో పొందుపరిచిన రోస్టర్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై పునః సమీక్ష చేసి మాల అనుబంధ కులాలకు నష్టం జరగకుండా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, లేని పక్షంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీలు జరిగిన పరాభవమే స్థానిక సంస్థల ఎలక్షన్లలో పునరావృతం అవుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఓయూ ప్రెసిడెంట్ వసరగొండ కిషోర్, కోపుల అర్జున్, సింగ్ శ్రీకాంత్, ప్రవీణ్, కాంబ్లే, రవి, అంజిబాబు, గణేష్, శివకుమార్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ అంశాలను మాట్లాడతారని తెలిసినందున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అనైతిక వర్గీకరణ. ఈ అనైతిక వర్గీకరణలో భాగంగానే మాలలకు నష్టం జరిగే విధంగానే ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లను నిర్దేశించారు. ఇప్పుడు చూస్తే ఈ రోస్టర్ పాయింట్లను చూసుకుంటే 2, 7, 16, 22 అయితే 2 ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి గ్రూప్ 2 వాళ్లకు 2 ఇచ్చి 16 ఇచ్చి గ్రూప్ 1 వాళ్లకు 7 ఇచ్చిర్రు. మాకు 22 ఇచ్చిర్రు. అంటే మేము ఈడబ్ల్యూఎస్ ఓసీల కంటే మేము ఎక్కువ అభివృద్ధి చెందినామా? నాకు అర్థమైతే లేదు. ఈడబ్ల్యూఎస్ గ్రూప్ లో 9వ నెంబరు రోస్టర్ విధానం జనరల్ కి ఇచ్చిర్రు, 17 ఏమో ఉమెన్ కి ఇచ్చిర్రు, 28 జనరల్ కి ఇచ్చిర్రు, 36 జనరల్ కి ఇచ్చిర్రు. అంటే ఈడబ్ల్యూఎస్ లో ఓసీల కంటే మేము మాలలము ఎక్కువ అభివృద్ధి చెందినామా? ఆలోచించాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా. మామూలుగా ఈ వర్గీకరణ అంశమే అనైతికంగా ఎటువంటి డాటా లేకుండా ఎటువంటి అది లేకుండా చేసిన విషయంలో మేము ఇంతగానో కష్టపడుతుంటే, మేము ఇంతగానో కొట్లాడుతుంటే మా విషయంలో పట్టించుకోకుండా ఈ రోస్టర్ విధానం వల్ల కూడా మమ్మల్ని అజేయడానికి ఇబ్బంది చేస్తా ఉన్నారు. ఇప్పుడు కష్టపడ్డ మా వాళ్ళందరూ ఇక్కడ లైబ్రరీలో చదివేటోళ్ళే. వాళ్ళందరూ గత కొన్ని సంవత్సరాలుగా లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని చదువుతా ఉన్నారు. ఇప్పుడు జరిగిన వర్గీకరణ వల్ల, ఈ రోస్టర్ విధానాల వల్ల ఎన్ని పోస్టులు పడుతున్నాయి, ఎన్ని పోస్టులలో ఇచ్చిన 22ది కూడా ఉమెన్ కి ఇచ్చారు. ఆ ఉమెన్ కి ఇస్తే వీళ్ళందరి పరిస్థితి ఏంది? ఇన్ని సంవత్సరాలుగా చదువుతా ఉన్నారు కదా లైబ్రరీలలో పడి, కానీ వాళ్ళ పరిస్థితి అని ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈడబ్ల్యూఎస్ ఓసీల కన్నా మేము ఎక్కువ అదైనామా? ఇది ఖచ్చితంగా కుట్రకోణంలో భాగంగానే మాలలను దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగానే చేసింది తప్ప మరే విధంగా లేదు. ఇప్పుడు అర్థమైందా మాలల గ్రాడ్యుయేట్స్ యొక్క దెబ్బ ఎట్లా తెలిసిందో? రెండిట్లలో మీకు అటు టీచర్లలో కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఎట్లా దెబ్బ పడ్డదో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము తలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితం అవుతుంది. మీకు ఖచ్చితంగా ఎటువంటి అధికారంలో కూడా మీరు రాకుండా రాబోయే దానిలో ఉంటాం చెప్తా ఉన్నాం. ఖబర్దార్, రేపు జరగబోయే మీటింగ్ లో ఖచ్చితంగా దీనిపై పునః సమీక్ష చేసి మా మాలలకు ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం జరగకుండా చేయాల్సిన పరిస్థితి అయితే మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మేము మాల విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.